అందరికీ వందనములు. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. యోహాను గారు కూడా తన పత్రికలో మాట్లాడుతూ, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే పాపులను పవిత్రపరచడానికి, పాపం నుండి విమోచించడానికి. అంతేకాదు ప్రియులారా, ఆయన సర్వలోక పాపములన్నిటినీ మోసుకుపోయే గొర్రెపిల్లగా పవిత్ర రక్తాన్ని చిందించి మనందరికి రక్షణను దయచేశాడు.